అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మళ్ళీ మన శాంసన్ పాస్టర్ మిగతా వీడియో గురించి ఎన్కౌంటర్ చేసేద్దామండి. మళ్ళీ ఈ పాస్టరు జనాల్ని, అదే మతం మారిన గొర్రెల్ని ఎలా యామారుస్తున్నాడో, మభ్య పెడుతున్నాడో అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాను. సో గొర్రెలు, క్రైస్తవ మతస్థులు, మీరు కొంచెం వీడు చెప్పేది చాలా బాగా గమనించి వినండి. మరి నేను అడిగే ప్రశ్నలకి, నేను చెప్పే సమాధానాలకి, వీడు చెప్పేదానికి ఎంత వ్యత్యాసం ఉంది, నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదా అనేది మీ విజ్ఞతకి వదిలేస్తాను. మీలో బుర్ర ఉంటే, జ్ఞానం ఉంటే ఆలోచించండి. ఈ క్రైస్తవ మతం నుంచి బయటకు వచ్చి గర్వాప్స్ అయ్యి మీ దేశాన్ని, మీ ధర్మాన్ని రక్షించుకోండి. లేదంటే ముందు ఒక రోజు ఈ పాస్టర్లు మిమ్మల్ని మతం మార్చి, మిమ్మల్ని బాప్తిజం పొందిన ఫోటోల్ని బయట దేశానికి పంపించి వాళ్ళ నుంచి మీకు వచ్చే లక్షలు కొట్టేసి వీళ్ళు లక్షాధికారులు కోట్లేశ్వరు అయ్యి ముందు ఒక రోజు బాడీ గార్డ్ని పెట్టుకుని, గుండాలను పెట్టుకుని మీ ఇంటికి వచ్చి చర్చ్కి రావాల్సిందే, లేదా దశమభాగాలు కట్టాల్సిందే, లేదంటే దేవుని ఉగ్రత మీకు వస్తుందని మిమ్మల్ని భయపెట్టి గులాంగిరిలో బతికిస్తారు ఈ బ్రిటిష్ మతమైన కాంగ్రెస్ పాస్టర్లు. అర్థమైందా? సో విందాం. ఈ పాస్టర్ గాడు, శాంసన్ అనే పాస్టర్ ఎలా గొర్రెల్ని మొబ్బ పెట్టి మాయ చేస్తున్నాడు మీకు చూపిస్తాను. ఓకేనా? వచ్చారా శాంసన్ పాస్టర్? వచ్చాయి. ఒక్కొక్క భాష ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగులో ఒక విషయాన్ని వివరించడానికి నామవాచకం అని, సర్వనామం అని, కర్త అని, కర్మ అని, క్రియ అని, ఆ తర్వాత సహాయక క్రియాపదాలని రకరకాలుగా మనకు కనపడుతుంది. వీటన్నిటినీ కలగలిపి నిర్మిస్తే ఒక చక్కని సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే తెలుగులో ఒక పద్ధతి ఉంటుంది. ఏమి? సహాయవాణిని, కర్మని, కర్త అని ఇవన్నీ కలగలిపి ఒక సెంటెన్స్ చేసి అంటే అర్థవంతమైన వాక్యం అవుతుంది. అవునా? అంటే మళ్ళీ హిబ్రూ భాషలో ఇవన్నీ లేవా? క్రియాపదము, ఒక కర్మపదము, హెల్పింగ్ వర్డ్, సహాయక, ఇవన్నీ లేవేమే? సరే చెప్పు. అలానే ఇంగ్లీష్లోకి మనం వెళ్తే నౌన్ అని, ప్రొనౌన్ అని, యాడ్జెక్టివ్ అని, సబ్జెక్ట్ అని, ఆబ్జెక్ట్ అని, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ అని, మెయిన్ వెర్బ్స్ అని, ఇలా వీటన్నిటిని కలగలుపుకుంటూ పోతే ఒక చక్కని అర్థవంతమైనటువంటి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఉద్దేశం అనేది ఎదుటివాడికి క్లియర్గా గోచరపడుతుంది. అంటే ఇంగ్లీష్లో వెర్బ్ అని, మెయిన్ వెర్బ్ అని, హెల్పింగ్ వెర్బ్ అని ఇవన్నీ కలగలిపితే ఒక చక్కనైన సెంటెన్స్ ఫామ్ అవుతుంది. అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఉన్న స్పెషాలిటీ మీ హిబ్రూ భాషలో లేదా? అంటే హిబ్రూలోన క్రియ అని, కర్మపద అని, నౌన్ అని, ప్రొనౌన్ అని, ఆబ్జెక్ట్ అని, హెల్పింగ్ వర్డ్ అని ఇవన్నీ లేవా ఏమి హిబ్రూ భాషలో? లేకుంటే ఎవరు తప్పది కదా గొర్రెలు? అలా ఇప్పుడు ఏదైనా ఒక పదము, ఒక సెంటెన్స్ వచ్చిందంటే హిబ్రూలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ ఒక సెంటెన్స్ వచ్చిందంటే మళ్ళీ అది అన్ని వెర్బు, మెయిన్ వెర్బు, హెల్పింగ్ వెర్బు, క్రియాపదము అన్ని కలిపే వర్డ్ చేసి ఉంటారు కదా. అవి లేకుండా అంటే వర్డ్ ఏది కాదు కదా. నువ్వు చెప్పేది మంది బొంగి ఇక్కడ. ఇప్పుడు నీ హిబ్రూ భాషలోన ఇవన్నీ గ్రామటికల్ ఉన్నావా లేదా? ఒక జోక్ పుస్తకమా, జోక్ భాష అన్నది, కామెడీ భాషనా? ఏది క్లియారిటీగా చెప్పరా నాయనా శాంసన్ పాస్టర్, చెప్పే. అయితే ఇలానే హిబ్రూలో కూడా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిగతా భాషలతో పోలిస్తే కాస్త విభిన్నత్వం కలిగినటువంటి భాష. ఎందుకంటే షెమిటిక్ భాష మిగతా ఇండో యూరోపియన్ భాషలతో పోల్చినప్పుడు కానీ, వెస్ట్రన్ లాంగ్వేజెస్ లో పోల్చినప్పుడు కానీ కాస్త విభిన్నంగా, కాస్త గమ్మత్తుగా విన్నారు కదా ప్రేక్షకులు ఏమంటున్నాడు మన శాంసన్ పాస్టరు. తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పోల్చుకుంటే హిబ్రూ అనేది ఒక విభిన్నమైన భాష అంట, షెమిటిక్ భాష అంట, ఒక గమ్మత్తుగా ఉంటుందంట. అంటే కామెడీ భాష అనమాట అది. దాంట్లోన క్రియాపదం ఉండదు, కర్త ఉండదు, నౌన్ ఉండదు, ప్రొనౌన్ ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు, హెల్పింగ్ వర్డ్ ఇవన్నీ ఏమి ఉండమాట దాంట్లో. అర్థమైందా? అలాంటి ఒక పిచ్చ భాషని, కామెడీ భాషని ఇప్పుడు వీడు ఏదో చెప్తున్నాడు అనమాట. భాష అనేది ప్రతి భాషలో, అంటే గ్రామర్ లేదా హిబ్రూకి? గ్రామర్ లేదురా భయ్. ఇప్పుడు గ్రామర్ లేదు కదా. మళ్ళీ ఇప్పుడు హిబ్రూ భాషలో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఒక చక్కని ఒక ఫామ్ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఒక వాక్యం చదివావు కదా, యేసు అనే దేవుడు దావీదుతో మాట్లాడుతాడు. ఏం రా దావీదు, నీకు ఇంతమంది భార్యలను ఇచ్చాను కదా, నేను ఇంతమంది భార్యలు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నాకు చెప్పకుండా బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదరా లుచ్చాగా. నన్ను అడిగింటే
యేసు దేవుడా, నాకు ఇంకా 10 మంది భార్యలు కావాలా, ఆడవాళ్ళు కావాలంటే నాకు నీకు తెచ్చి ఇంకా 10 మంది ఆడవాళ్ళని అడ్డం బండి పెట్టేవాడిని కదరా. నీ ఎంతకు నువ్వు నాకు చెప్పినట్లు దొంగతనంగా ఎందుకు వ్యభిచారం చేశావురా? నాకు చెప్పినట్లు నువ్వు వ్యభిచారం చేశావు కాబట్టి నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తాను నువ్వు చూస్తుండగానే అన్నాడు కదా. సో ఈ వాక్యము హిబ్రూలో ఏముంది? అది మరుగురా పాస్టరు, అది సెమిటిక్ భాష అయినా, విభిన్న భాష అయినా, గమ్మత్తు భాష అయినా, ఏ భాష అయినా ఆ వాక్యం సెంటెన్స్ తెలుగులో ఉంది కదా. హిబ్రూలోన ఆ అర్థం వచ్చే వాక్యం ఉందా, వేరే అర్థం వచ్చే వాక్యం ఉందా? అది మరుగురా పాస్టరు శాంసను. గొర్రెలకి అర్థమవుతుందిరా, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇది సెమిటిక్ భాష, ఇది విభిన్న భాష, గమ్మత్తు భాష. ఎవడికి కావడా నీ విభిన్నార్థము గమ్మత్తు భాష కదా గొర్రెలు. ఇప్పుడు ఇక్కడ నాకు ఏముంది? దేవుడికి ఏమన్ను? నీ దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమనగా, నువ్వు బెత్షెబతో వ్యభిచారం చేసివి కాబట్టి, నాకు చెప్పకుండా వ్యభిచారం చేసిన కాబట్టి నీ చేరువ నీ భార్యలను నీవు చూచుచుండగానే నీ చేరువానికి అప్పగిచ్చి వ్యభిచారం చేయిస్తానని చెప్పాడు. ఆ అర్థము హిబ్రూ భాషలో ఉందా లేదా? అది మరుగురా శాంసన పాస్టరు. ఏదేదో మరికి జనాల్ని కనిపించేసి గర్వాంశ గారలు చేయకరా నాయనా. మేము మాలాంటి వాళ్ళు ఉంటాం రా గొర్రెలకు కళ్ళు దేపినకి. అర్థమైందా? చెప్పురా, ముందేం చెప్తావు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో హెల్పింగ్ వెర్బ్స్ మాత్రమే ఉపయోగించి చెప్పగలిగినటువంటి ఒక విషయాన్ని ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించకుండానే స్టెమ్లోని కొద్దిగా మార్పు చేయటం ద్వారా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు హిబ్రూ భాషలో ప్రతి మూల పదానికి 7 రకాల స్టెమ్ రూపాలు ఉంటాయి. ఒక్కొక్క స్టెమ్ రూపంలో ఒక్కొక్క అర్థం కలిగి ఉంటుంది. ఒరే పిచ్చి శాంసన్ పాస్టరు, హిబ్రూ అనే మూల పదానికి 7 స్టెమ్ములు ఉంటామని చెప్పావు, బాగుంది. ఒక్కొక్క స్టెమ్కి 7 రకాల అర్థాలు వస్తామని చెప్పావు, బాగుంది. ఒరే పిచ్చ సన్నాసి పాస్టరు, మళ్ళీ ఇప్పుడు 7 రకాల మూల పదానికి 7 రకాల అర్థాలు వచ్చాపంటే ఇప్పుడు ఒక అర్థము ఇది అనుకుందాం, ఏమి? నీ దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమనగా, ఒరే దావీదు, నీవు బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కాబట్టి నీ పెళ్ళాలని నీవు చూచుతుండగానే నీ చేరువానికి అప్పగిస్తానని వాక్యం ఉందిరా. మళ్ళీ ఇప్పుడు హిబ్రూలో ఒక వాక్యం వచ్చింది అనుకుందాం, మళ్ళీ 7 రకాల అర్థాలు ఇచ్చాపంటే ఇంకా 6 రకాల అర్థాలు ఏంటో అది మరుగురా నాయన. అది మరుగు అంటే ప్రజలకు కూడా తెలుస్తుంది, గొర్రెలు కూడా తెలుస్తుంది. అది నీవు మరుగో తెలుసు నాకు. ఎందుకంటే మీ గొర్రెల్ని మొబ్బే పెట్టి ఏదో కన్ఫ్యూజ్ చేసుకేసి వాళ్ళ మతం మారకుండా చేయాలి కదరా పిచ్చ సన్నాసి. మేము అలాంటి వాళ్ళు ఉంటాం కదరా. నీ తాట దీనికి చెప్పరా, ముందు చెప్పు. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి. హిబ్రూలో ఒక్కొక్క మూల క్రియాపదం 7 రకాల స్టెమ్స్ రూపాలు కలిగి ఉంటుంది. ఒక్కొక్క స్టెమ్ రూపంలో ఒక్కొక్క మీనింగ్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఒరే హిబ్రూ భాషలో మూల పదం ఉంటుంది అంటున్నావు, 7 స్టెమ్లు ఉంటుంది అంటున్నావు. వాళ్ళు ఒక్కొక్క అర్థం కలిగి ఉంటుంది కదరా నాయన. ఆ 7 రకాలు ఏ అర్థం కలిగి ఉంటుంది అది మరుగు. 7 రకాల అర్థాలు అంటున్నావు. ఇప్పుడు ఈ బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా, ఏమని? నీ దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమనగా, నీవు దావీదు బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకుంటేవు కాబట్టి నేను దేవుడైన యేసుక్రీస్తుని సెలవిచ్చినది ఏమనగా, నీ భార్యలను నీవు చూచుతుండగానే నీ కొడుకుతోని పండబెట్టి సెక్స్ చేయిస్తా అన్నాడు కదా. ఆ వాక్యం ఒకటి అయింది అనుకుందాం, ఒక అర్థం వచ్చింది. మళ్ళీ ఇంకా 6 అర్థాలు మరొకరా నాయన. ఇంకా 7 అర్థాలు వస్తాయని చెప్పి బాగుంది కదా. ఇంకా 6 అర్థాలు ఏమొస్తావు అది చెప్పురా నాయన. కథా ప్రేక్షకులు గొర్రెలు అది చెప్పడు వీడు. ఎందుకంటే చెప్పడానికి లేదు కదా, ఇంత మ్యాటర్ లేదు కదా. జనాల్ని గొర్రెల్ని మభ్య పెట్టాలి, గర్వాంశ కాకుండా కాపాడుకోవాలి, దశమ భాగాలు లాగాలి, బయట నుంచి వచ్చే డబ్బుల్ని దోచుకోవాలి. ఇదే ఈ లుచ్చాగాళ్ళు పాస్టర్లు లుచ్చాగాళ్ళ పనులే. చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగులో సింపుల్ గా అర్థం కావటానికి ఒక మాట చెప్తా. ఇప్పుడు విత్ అనే ఒక మూల పదం ఉందండి. విత్ అనే ఒక మూల పదం ఉంది. విత్ అంటే ఏంటండి అంటే, విత్ అంటే నేర్చుకోవటం కానీ, లేదంటే తెలుసుకోవటం, టు నోయింగ్ కానీ, నాలెడ్జ్ కానీ, జ్ఞానము, నేర్చుకోవటం అనేటువంటి అర్థాలు కలిగి ఉంది. విత్ అనేటువంటి ఈ పదానికి అర్ధి అనేది పక్కన యాడ్ చేస్తే విద్యార్థి అవుతుంది. ఇదే విత్ అనే పదం నుంచే వేదం అనే పదం కూడా పుట్టింది. ఇదే ఒరే బోసుడికే శాంసన్ పాస్టర్, ఇంతవరకు నీకు ఓపిక పట్టాను తిట్టాదనికేసి మన తమ్ముడు గాబ్రియల్ ముఖం చూసి ఇచ్చాను. చక్కగా మాట్లాడు, నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు నా కొడక. విత్ అనే పదం నుంచే వేదం పుట్టిందా? ఎక్కడ పుట్టిందా చూపించరా, అది ఏ పుస్తకాల్లో ఉంది చూపించరా. వేదం అనే పదం బైబిల్ ఉంది అంటారు లుచ్చాగా.
గాబ్రియల్ తమ్ముడు నన్ను క్షమించు. వీడు అబద్ధాలు చెప్తుంటే మా సనాతన ధర్మ వేదాల గురించి మాట్లాడుతుంటే నాకు కంట్రోల్ కావటం లేదు. ఒరే నీవు మగవాడైతే విత్ అనే పదం ఉంటే వేదం పుట్టిందని చూపించరా నాకు, ఎక్కడ ఉంది ఆ పుస్తకము, ఎవడు చెప్పాడు చూపించు నాకు. నువ్వు ఒక అబ్బాకే పుట్టి ఉంటే నా భాష ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ చిన్న నీ చేసేదానికి మళ్ళీ ఏం విత్ అనే పదం అంటే విద్యార్థి పుట్టిందా అంటే, ఇక్కడ మా భాషలో పుట్టింది విద్యార్థి, మా తెలుగులోని విద్యార్థి అంటూ ఉంటుంది అంటే అది ఇబ్బరు భాష ఉంటే పుట్టింది విద్యార్థి అనేది. ఎవరా గాడిదయా? ప్రేక్షకులు వింటున్నది ఇవి చెప్తూ బరుకుతున్నది. ఇలాంటి భాషల్ని ఎలా తిట్టాలి చెప్పండి. నా కొడక విత్తన పదం ఉంటే విద్యార్థి పుట్టింది, విత్తన పదం ఉంటే వేదం పుట్టింది అంటే తంతనేసి సాక్ష్యం చూపించాలి. నువ్వు ఏమి ప్రూఫ్ చూపించాలి. ఏ పుస్తకాలు రాశారు? విత్తన పదం ఉంటే హిబ్రూ భాష ఉంటే వేదం పుట్టిందని నువ్వు చూపించాలి. లేదంటే కనపడ్డావంటే తంతను చెప్పు చెప్పు. విద్ అనే పదం నుంచే విద్వాంసుడు అనే పదం కూడా పుట్టింది. ఇదే విద్ అనే పదం నుంచే విదూషి అనే పదం కూడా పుట్టింది. అంటే ఒకే విద్ అనే పదం వేదముగాను, విద్యగాను, విద్యార్థిగాను, లేదంటే విదూషి గాను, అది కాదనుకుంటే విద్వాంసుడు గాను, ఎలాగైతే రకరకాలుగా మరి సఫిక్స్లు ప్రిఫిక్స్లు యాడ్ చేసుకొని ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంటుందో, అలాగనే హిబ్రూలోని ప్రతి మూల క్రియాపదం కూడా 7 రకాల స్టెమ్స్ కలిగి ఉంటుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటున్నాడు మళ్ళా నాకు వస్తుంది లుచ్చా పాషగాడు. విత్ అనే పదం ఉంటే వేదం పుట్టింది, వేదం వస్తుంది, విద్యార్థి పుట్టింది, విభూషణ్ అంటాడు, విద్వాంసుడు అంటాడు. సరేరా నువ్వు చెప్పింది విందాం కాసేపు. మళ్ళీ విత్ అనే పదం ఉంటే 7 రకాల అర్థాలు వస్తున్నాయి చెప్తున్నావు కదా గాడిద కొడక. మళ్ళీ ఇప్పుడు హిబ్రూ భాషలో నుంచి తర్జుమా చేసిన బైబిల్, నీ దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమనగా ఆలకించుము నా మాటను, నువ్వు వ్యభిచారం చేశావు కాబట్టి నీ పెళ్ళాలను నీ కొడుకుతో పండబెడితే వ్యభిచారం చేశానని చెప్పాడు కదా. ఆ అర్థాన్ని 7 రకాల అర్థాలు ఎలా చెప్పాలి చెప్పురా. ఇప్పుడు ఒక అర్థము వచ్చింది కదా, ఇప్పుడు నేను చెప్పిన వాక్యము. మళ్ళీ ఇంకా 6 రకాల అర్థాలు ఏమొస్తావు అది మరొకరా పాస్టర్ అంటే, అది వదిలేసి జనాల్ని ఇప్పుడు ఏం చెప్పాలి? 7 రకాల అర్థాలు వస్తావు విత్ అనే పదం అని చెప్పావు. ఇప్పుడు ఒక అర్థం వచ్చింది తెలుగులో అనువాదం తర్జుమా చేసిన దాంట్లో ఒక అర్థం వచ్చింది. ఏమని? నీ దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమనగా ఆలకించుము నా మాటను. ఒరే దావీదు, నువ్వు నాకు తెలియకుండా బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కాబట్టి నువ్వు నాకు చెప్పింటే ఇంకా 10 మంది ఆడవాళ్ళు నీకు పండబెట్టేవాడిని కదరా. నాకు చెప్పకుండా నువ్వు ఎలా బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని చెప్పాడు. అవునా? ఇది ఒక అర్థమా? నువ్వు నాకు చెప్పకుండా వ్యభిచారం చేసేవు కాబట్టి నీకు చూస్తుండగానే నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగించుతాను అన్నాడు. ఇది ఒక అర్థమైంది కదరా. ఇప్పుడు విత్ అనే పదం ఉంటే 7 అర్థాలు వచ్చినప్పుడు ఇది ఒక అర్థం అనుకుందాం రా శాంసన్ పాస్టర్. మళ్ళీ ఇంకా 6 అర్థాలు ఏమొస్తావో వాక్యం చదివి చెప్పరా లుచ్చా పాస్టర్. ఒరే బోసుడికే అర్థమైందో చెప్పు. ఈ 7 రకాల స్టెమ్స్ లో ఒక్కొక్క స్టెమ్ లోకి అది రూపాంతరం చెందినప్పుడు ఒక్కొక్క అర్థాన్ని తెలియజేస్తుంది తప్ప. మరి నేను అది అడుగుతున్నాను రా లుచ్చా పాస్టరు. ఈ స్టెమ్లోకి ఒక్కొక్క స్టెమ్లోకి పదం వర్తినప్పుడు 7 రకాలుగా అర్థం ఇస్తుంది కదా. మళ్ళీ ఆ 7 రకాల అర్థం ఏమిస్తుంది ఈ వాక్యానికి? ఏ వాక్యానికి? నీ దేవుడైన యేసుక్రీస్తు సెలవిస్తుంది ఏమనగా నీవు చూచుతుండగానే నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తానని ఒక అర్థం వచ్చిందిరా. ఇంకా 6 అర్థాలు ఏమొస్తావో చెప్పరా పాస్టర్, పిచ్చి పాస్టర్ చెప్పరా మెసేజ్ లో ఆ కాంటెక్స్ట్ లో. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట మనం తీసుకుందాం. ఇందాక మీకు చెప్పినట్లుగా 7 రకాల స్టెమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖల్ అని, నిఫిల్ అని, హొఫాల్ అని, హిఫిల్ అని, ఆ తర్వాత పియేల్ అని, పువాల్ అని, హిట్పాయేల్ అని, ఇలా 7 రకాల స్టెమ్ రూపాలు ఉంటాయి ప్రతి హిబ్రూ క్రియాపదానికి. ఈ హిబ్రూ క్రియాపదం 7 రకాల స్టెమ్స్ లో ఏ స్టెమ్ లోకైతే రూపాంతరం చెందుతుందో ఒక్కొక్క స్టెమ్ లో ఒక్కొక్క అర్థాన్ని కలిగి ఉంటుంది హిబ్రూలోని పదం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే నేను మీకు అపాయములు పుట్టింతును అన్నాడు కదా, అక్కడ ఉపయోగించినటువంటి క్రియాపదం మూల క్రియాపదం కుమ్ అనేటువంటి రూట్ వెరుపు ఉపయోగించబడింది. 7 రకాల స్టెమ్ రూపాంతరాలు ఉంటాయి. మళ్ళా 7 రకాల స్టెమ్ రూపాంతరాలు ఉంటాయి. అంటే స్టెమ్ అంటే ఏం లేదండి, సింపుల్ అండి. ఆ పదానికి ముందు ఒక చిన్న తలకాయ తగిలిచ్చామంటే అర్థం మారిపోయింది. చిన్న తలకాయ, దానికి ఎలాంటి హెల్పింగ్ వెర్బ్స్ అవసరం లేదు, ఇక దానికి ఎలాంటి సహాయక క్రియాపదాలు అవసరం లేదు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా మెయిన్ వెర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఇప్పుడు విద్యార్థి చదువుతున్నాడు అని చెప్పాలనుకోండి, విద్యార్థి అనే సబ్జెక్ట్ నామవాచకం సబ్జెక్ట్ గా పనిచేస్తుంటది. చదువు అనేది మెయిన్ వెర్బ్, చదువు అనేది వెర్బ్ మెయిన్ వెర్బ్.
ఉన్నాడు అనేది సహాయక క్రియాపదం. అర్థమైందా? మూల క్రియాపదం, సహాయక క్రియాపదం. విద్యార్థి చదువుతున్నాడు. చదువుతున్నాడు అనేది, చదువు అనేది మెయిన్ వెర్బ్, తున్నాడు అనేది హెల్పింగ్. సరేరా లుచ్చా పాస్టర్, నువ్వు చెప్పింది విందాంలే. విత్ అనే పదం అంటే ఏం చెప్తున్నావు కదా, స్టెమ్ అని, ఏం విత్ అని. సరేరా, ఇప్పుడు నేను అడుగుతున్నాను నీకు, గొర్రెలు మీరు అడగండి ఏమని. ఇప్పుడు మూల పదం అన్నావు, క్రియాపదం అన్నావు, హెల్పింగ్ వర్బ్ అన్నావు, అవునా? సరే, ఇప్పుడు నీకు ఒక వాక్యం చెప్తాను రా. ఏమని? నేను నీ దేవుడైన యేసుక్రీస్తుని సెలవిచ్చినది ఏమనగా, నేను నీ దేవుడైన యేసుక్రీస్తుని సెలవిచ్చినది ఏమనగా, నువ్వు బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకుంటేవి కాబట్టి నీ పెళ్ళాలని నీవు చూచుచుండగానే నీ చేరువానికి అప్పగిస్తును అన్నాడా? ఇది వాక్యం కదరా శంసను. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఈ వాక్యంలో మెయిన్ వర్బ్ ఏది, మూల పదం ఏది, మళ్ళా హెల్పింగ్ వర్బ్ ఏది, మళ్ళా క్రియాపదం ఏది చెప్తావారా పాస్టర్? చెప్పు, మీ గొర్రెలకు చెప్పు. ఇప్పుడు ఇది వాక్యం ఏమది? నేను నీ దేవుడైన యేసుక్రీస్తును సెలవిచ్చినది ఏమనగా, ఆలకించుము నా మాటను, నువ్వు బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకుంటేవు కాబట్టి నువ్వు చూచుచుండగానే నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగించును అన్నాడు. దీంట్లో మూల పదం ఏది, క్రియాపదం ఏది, మెయిన్ వెర్బ్ ఏంది, హెల్పింగ్ వర్బ్ ఏంది చెప్పరా. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ మారిపోతుందంటావు కదా అర్థము, మళ్ళీ ఏం తగిలిస్తే మారుతుంది. ఇప్పుడు ఈ వాక్యం ఉంది, ఈ వాక్యానికి హిబ్రూ భాషలో ఎలా మార్చాలి అది చెప్పు. అంటే ఒక విషయాన్ని మనం తెలియజేయాలి అనుకున్నప్పుడు ఒక మెయిన్ వెర్బ్కి ఒక హెల్పింగ్ వెర్బ్ యాడ్ చేస్తే తప్ప ఒక విషయాన్ని మనం తెలుగులో చెప్పలేం. ఇంగ్లీష్లోనైనా అంతే. హీఈస్ రైటింగ్ అన్నాడు, హీఈస్ రైటింగ్ అన్నాడు అనుకోండి, హీ అనేది అక్కడ సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్. అంటే అతను రాస్తున్నాడు అని చెప్పాలంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని, ఒక హెల్పింగ్ వెర్బ్ తీసుకొని, ఒక మెయిన్ వెర్బ్ తీసుకుంటే తప్ప ఆ విషయాన్ని చెప్పలేం ఇంగ్లీష్లో, ఇంక్లూడింగ్ తెలుగులో కూడా అంతే. అయితే హిబ్రూలో ఉన్నటువంటి విశిష్టత, హిబ్రూ భాష యొక్క స్వభావం ఏంటంటే ఇదంతా చెప్పకుండానే, ఈ హెల్పింగ్ వెర్బులు, మెయిన్ వెర్బులు ఇవన్నీ కలిపి చెప్పకుండానే కొన్ని సార్లు మూల క్రియాపదాన్ని సింపుల్గా స్టెమ్స్లోకి రూపాంతరం చేసేయటం మూలన మొత్తం విషయాన్ని ఈజీగా చెప్పేస్తారు. అది హిబ్రూ భాష యొక్క స్వభావం. స్టెమ్ అంటే ఏంటండి, రూట్ అంటే ఏంటి, ఏం లేదండి, సింపుల్ అండి. అసలు రూట్ అంటే మీకు అర్థం కావడానికి భాషా పద్ధతులు ఎలా అంటారంటే ఒక చెట్టుతో పోడుస్తారు ఒక భాషని. స్టెమ్ ఏంటి సార్, రూట్ ఏంటి సార్, ప్రిఫిక్స్ సఫిక్స్ ఏం లేదు, సింపుల్. భాషని ఒక చెట్టుతో పోలుస్తూ మీకు అర్థం కావడానికి ఓ భాషా పద్ధతి అలా ఉపయోగించారు. రూట్ అంటే వేరు కదా, అంటే వేరు నుండే చెట్టు పుట్టింది కదా. అలానే ఒక పదం పుడతానికి వేరు పదం అనేది ఒకటి ఉంటుంది, దాన్నే రూట్ వర్డ్ అంటారు. రూట్ వర్డ్ అంటే రే పిచ్చి సన్నాసి, రూట్ వర్డ్ అని మాకు తెలుసురా. ప్రతి నీ ఒక్క హిబ్రూ కోటే కాదు, ప్రతి ఒక్క భాషకి రూట్ పదం ఉంటుందిరా, వేరు అనేది ఉంటుందిరా. పిచ్చి సన్నాసి, అన్ని భాషలకు ఉంటుందిరా. మళ్ళీ నీ హిబ్రూ భాషలో ఉన్న వేరు నుంచి పుట్టిన పదము ఏది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావురా నాయన? ఏరుతున్న ప్రతి భాషలోన విత్తనం ఉంటుంది, వేరు పదం ఉంటుంది, వేరు ఉంటే భాష పడుతుందిరా పిచ్చి సన్నాసి. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి? చెట్టుతో పోలుసు అంటున్నావు, చెట్టుతో పోలిసావు, విత్తనం వస్తుంది వేరుంటి ఒక్క పదం పుట్టంటే అది నానా అర్థాలు ఇస్తుందా? అది ఎలాగ మళ్ళీ చెప్పు. మళ్ళీ అది వేరు పదం, ఇందాక మీకు విత్ అని చెప్పాను కదా, అది రూట్ వర్డ్ అనమాట. విత్ అక్కడి నుంచే వేదము, విద్య అని వచ్చింది. ఈ విద్య అనేది రూట్ వర్డ్. అలానే ప్రతిదానికి ఒక రూట్ వర్డ్ ఉంటుంది. ఈ రూట్ వర్డ్ హిబ్రూలోకి వచ్చినప్పటికీ రూట్ వర్డ్కి స్టెమ్ అనేది ఒకటి ఉంటుంది. స్టెమ్స్ ఎలాగైతే రకరకాల కాండాలుగా ఉంటాయో, స్టెమ్ ఉంటుంది కదా మధ్యలో, స్టెమ్ ఎలా ఉంటుంది, రకరకాల కాండాలుగా కనపడుతుంటది. ఆ పైన ఒక చక్కని ఆకృతిలోకి వెళ్ళిద్ది. అంటే హిబ్రూని చెట్టుతో పోలిస్తే, హిబ్రూ భాషను ఒక చెట్టు అని మీరు అనుకుంటే కాసేపు, హిబ్రూ భాషను ఒక చెట్టుతో ఊహించుకుంటే మనం కాసేపు, దానికి కింద రూట్ వర్డ్ ఒకటి ఉంటుంది. స్టెమ్గా ఆ రూట్ వర్డ్ మారిద్ది. ఆ తర్వాత పూర్తి ఆకృతిలోనికి వచ్చింది. ఇది హిబ్రూ భాష యొక్క స్వభావం. కొద్దిగా అర్థమైంది అనుకుంటున్నాం. మీకు అర్థం కాకపోతే మరొక్కసారి చూడండి, చదువుకున్న వాళ్ళు రీసెర్చ్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్? ఇక్కడ మళ్ళీ మన విషయంలోకి వెళ్తే, ఇప్పుడు హిబ్రూలో ఒక రూట్ వర్డ్ ఒకటి ఉంటుంది కదా, వేరు సమానమైన పదం, ఒక మూల క్రియాపదం అనేది ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ ఉపయోగించినటువంటి మూల క్రియాపదం ఏంటంటే కుమ్ అనేటువంటి మూల క్రియాపదం ఉపయోగించారు. ఈ కుమ్ అనేటువంటి మూల క్రియాపదానికి 7 రకాల స్టెమ్ రూపాంతరాలు ఉంటాయి.
7 రకాల స్టెమ్స్గా రూపాంతరం చేయొచ్చు దీన్ని. ఒక్కొక్క స్టెమ్లో ఒక్కొక్క మీనింగ్ లేకొలిపోయింది ఈ కుమ్ అనే పదం. ఒరే బోసుడికే పాస్టర్ శాంసన్ పాస్టర్, ఇప్పుడు ఇక్కడ కుమ్ అనే మూల పదం ఉపయోగించాలని చెప్తున్నావు కదా, అరే కుమ్ అంటే ఏంట్రా? ఇప్పుడు అక్కడ ఉన్న వాక్యం ఏం చదివావు నువ్వు? అక్కడ వాక్యం ఏం చదివావు నువ్వు? నీ దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమనగా, ఆలకించము నా మాటను, నువ్వు బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకుంటావు కాబట్టి నీ భార్యలను నువ్వు చూచుచుండగానే నీ చేరువానికి అప్పగిస్తానని చెప్పాడు కదా. మళ్ళీ ఇందులో హుమ్ అనే పదం ఎక్కడ ఉంది చెప్పు రా పిచ్చి సన్నాసి. హుమ్ అనే పదం ఎక్కడ వస్తుంది కదా ప్రేక్షకులు, గొర్రెలు అడగండి. కుమ్ అనే పదం వస్తుంది. అది 7 రకాల ఆకృతిలో చెందుతుందని చెప్పు. మళ్ళీ 7 రకాలు. ఇప్పుడు ఇది ఒక అర్థం అనుకుందాం, ఏమి నీ ఒక కుమ్ అనే పదం ఉపయోగించాడు కదా, ఆ కుమ్ అనే పదం ఏమి? నీ దేవుడైన యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమనగా, నా మాటను ఆలకించము, నీవు బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకుంటేవి కాబట్టి నువ్వు చూచుచుండగానే నీ భార్యలు నీ చేరువానికి అప్పగించును అనేది అన్నాడు కదా. ఇక్కడ కుమ్ అనే పదం ఎక్కడ వస్తుంది? మరి ఈ కుమ్ అనే పదము 7 రకాల ఆకృతి అర్థం చెందుతుంది కదా. ఇప్పుడు ఇది ఒక అర్థం అనుకుందాం రా, ఇప్పుడు నేను చెప్పిన వాక్యం ఒక అర్థం అనుకుందాం. మళ్ళీ ఇంకా 6 రకాల వాక్యాలు చదివి అర్థం చెప్పరా పిచ్చి సన్నాసి. జనాలకి గొర్రెలు కూడా అర్థమవుతుంది కదా ప్రేక్షకులు, కానీ అది ఇంకా 6 రకాల అర్థాలు వీడు చెప్పడు, ఎందుకంటే వీనికి తెలియదు. గొర్రెల్ని మభ్యపెట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి గర్వాపసి కాకుండా గులాముల బ్రతికేలా మిమ్మల్ని చేయాలనేది వీడి ఉద్దేశము. అర్థం చేసుకోండి ప్రేక్షకులు. ఇంతకీ ఈరోజు చాలా వినికి ఎన్కౌంటర్, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది, చూసేవాడికి బోరు కాకూడదు కదా. అందుకని మళ్ళీ మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో చూస్తుండండి. సో అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి. ప్రేక్షకులే మా దైవము. సో ప్రేక్షకులు, ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. ఈ క్రైస్తవ మతం అనేది బ్రిటిష్ వాడి మతం. ఆల్రెడీ మనం 300 సంవత్సరాలు బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించారు, గులాంగిరి చేసి. ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత వాని పుస్తకాన్ని మన దేశానికి వదిలి ఇక్కడ ఉన్న కొందరిని బ్రిటిష్ సంతానాన్ని సాకి వాళ్ళకి అక్కడ నుంచి డబ్బు పంపించి మన దేశంలో ఉన్న జనాల్ని డబ్బుల కోసం మతం మార్చి ఒక సైకోగా మార్చి గులాములుగా మార్చి, అర్థమవుతుంది కదా, గులాములుగా మార్చి మీరు కష్టపడిన డబ్బులు నెల దశమ భాగాలు డబ్బులు దోచేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర. మళ్ళీ మీరు గర్వాపసి సనాతన ధర్మంలో వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన గుడికి వెళ్ళవచ్చు, మీకు ఇష్టం వచ్చిన దేవుని ప్రార్థించవచ్చు, మీ ఇష్ట ప్రకారం ఉండొచ్చు. దేవునికి వెళ్ళకపోయినా మీ ఇంట్లోనే మీ దేవుని ప్రార్థన చేసుకోవచ్చు. ఎవడు వచ్చి పూజారులు కానీ బ్రాహ్మణులు కానీ మీకు దశమ భాగాలు అడగడు, కానుకలు అడగడు. అర్థం చేసుకోండి ప్రేక్షకులు. మన హిందువులు అమాయకులు తెలియక మతం మారారు, మీ కళ్ళు మేము తెరిపిస్తాం. నేను కరుణాకర్, లలిత్ కుమార్, ప్రవీణ్ కుమార్, గోపిక చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది పుడుతూనే ఉంటారు దేశం కోసం, ధర్మం కోసం. సో ప్రేక్షకులు, ఈ వీడియో వైరల్ కావాలంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్రేక్షకులు జనాలే మా దైవము, ఓకేనా? సో ప్రేక్షకులు, మరొక వీడియోతో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి చూస్తూ ఉండండి భారత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.